తనని శామ్యూల్ అనే వ్యక్తి బెదిరించి అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైదరాబాద్ పహాడీ షరీఫ్కి చెందిన ఒక మహిళ. శ్రీరామ్నగర్కి చెందిన పద్మ స్థానిక మార్కెట్లో కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తోంది. ఆమెకి అదే ప్రాంతానికి చెందిన శామ్యూల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయాన్ని ఆసరాగా తీసుకుని ఈ శామ్యూల్ గత నెల 20న ఆమెకి మాయమాటలు చెప్పి బైక్పై తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులకి ఫిర్యాదు ఇచ్చింది బాధితురాలు. ఈ కంప్లైంట్ తీసుకున్న పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. నగర శివారు ప్రాంతాల్లోని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న శ్రీరామ్ కాలనీలో ఓ వివాహితను అత్యాచారం చేసి నెల రోజుల తర్వాత తిరిగి వచ్చిన వైనం చోటు చేసుకోవడం జరిగింది. అతనికి దేహశుద్ధి చేసిన స్థానికులు పోలీసులకు అప్పగించారు. అసలు వివాహిత పైన అతను ఎందుకు అత్యాచారం చేయాల్సి వచ్చింది, ఏ విధంగా అమ్మాయిని లోబడుచుకున్నాడు అనేది మనతో మాట్లాడడానికి బాధితురాలు పద్మ ఉన్నారు. ఆవిడని అడిగి ఈ సంఘటన సంబంధించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. పద్మ, చెప్పండి. అంటే ఆయన మిమ్మల్ని ఎప్పటి నుండి అతను వేధిస్తున్నాడు అనేసి మీరు అంటున్నారు. ఎప్పటి నుండో వేధిస్తున్నారు మాకు అంటే మీకు అసలు అతను ఎట్లా పరిచయం, మిమ్మల్ని ఎట్లా తీసుకెళ్ళాడు, ఈ సంఘటన ఎప్పుడు జరిగింది? 26 జనవరి రోజు సార్. మార్కెట్ నుంచి పరిచయం సార్. నేను రానంటే బైక్ మీద పొడుస్తాను, మీ ఆయనకి ఏమైనా చేస్తా, నేను మగపిల్ల కానీ ఆడపిల్లనా, నువ్వు నెంబర్ రా, నువ్వు చెప్తున్నా కదా, నువ్వు నెంబర్ రా అంటే ఎక్కినా సార్. అంతే. అక్కడ తీసుకెళ్ళి ఖరాబ్ చేసి 7:30కి తీసుకెళ్ళి 8:15 వరకు ఇంటి అక్కడనే వదిలేసిండు సార్. అక్కడ వదిలేసాక ఇంటికి వచ్చిన ఏడుస్తున్నా. మా ఆయన ఎంత ఏం అడిగినా చెప్తలేను సార్. నేను వారం రోజులు జ్వరం వచ్చి అట్లే పడిపోయినా. 3 గ్లూకోజ్లు ఎక్కినాయి. మళ్ళీ ఇంట్లో ఉండ, నేను ఎక్కడన్నా వెళ్ళిపోదాం రా అంటే, నువ్వు ఎందుకు వెళ్ళిపోతావు, మన ఇల్లు మనకు ఉన్నాక అంటే కూడా ఏ విధంగా అయినా చెప్పలేను సార్. నా మనసులో నేను కుములుకున్నా సార్. ఎంత మా మరిదికి తెలిసింది. అందులోనూ ఫ్రెండ్స్ ఫోన్ చేసిండ్రని. ఫోన్ చేసిన తర్వాత మీ వదినకి ఇట్లా టార్చర్ పెట్టి ఏమో చేస్తుండ్రంటే ఒక అబ్బాయి పిలిచి అడిగితే, నేను చేస్తా, నీకు అక్క చెల్లెళ్ళు లేరా అంటే, కాదు, నాకు కావాలని నేను చేసుకున్నా, నీకెందుకు అంటే నా వదినే కాబట్టి అంటే 2 దెబ్బలు కొట్టిను. అంతలోనే ఆ అబ్బాయి మంచోడు కాదని వేరే వాళ్ళకి తెలుసు కదా సార్. ఆ అబ్బాయి కొట్టిండు. అందరు వచ్చి మా మరిది మీద కేసు అయింది. నా కోసం జైల్లో వెళ్ళిండు. అంటే మార్కెట్లో ఏం పని చేసేవాడు, మీరేం చేసేవాళ్ళు, మార్కెట్లో ఎట్లా మీకు పరిచయం అతను? మార్కెట్లో కూరగాయలకు మార్కెట్కి వెళ్తాను సార్. 8:30కు ఆ మార్కెట్లో కూరగాయలు తీసుకురావడానికి వస్తుంటే అక్కడనే మధ్యలో మలేసుకునేవాడు సార్. నా దగ్గరికి నువ్వు కావాలి, ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నా కానీ తెలియదు. కానీ ఇట్లా వేరే వాళ్ళ ఆంధ్రలో పిల్లగానితో వచ్చి మా ఇంటికి ఎదురుగా అయితే కనిపించుకుంటే అక్కడనే చూసుకుంటూ ఉంటారు సార్. ఎప్పుడు ఈ అమ్మాయి ఎక్కడ పోతుంది, ఎక్కడ ఉంటుందని ఆలోచన పడి మార్కెట్కి టైంకి పోతుందని తెలుసుకొని నెంబర్ పడ్డారు సార్. మాస్టర్. ఇప్పుడు మీరు పోలీసులకు చెప్పారా, మరి కేసు ఏమైనా పెట్టారా? పెట్టినాను సార్. నా ఇజ్జత్ పోయినాక నిన్ననే సార్ నాకు కొంచెం మైండ్ అనేది ఉండదు సార్. కాలు చేతి పడిపోయినాయి. అందులోనూ చిన్న మైండ్కి అనేది గుల్ల ఉంది. ఎప్పుడు ఏ టైంలో ఎట్లా ఉండేది తెలియదు సార్. అందులోనూ ఎవరికి చెప్పలేము. మా భర్తకి ఏమైనా చేస్తారేమో, మా అత్త మామకి ఏమైనా అవుతుందేమో, అందుకని నేను చెప్పలేదు సార్. ఏమని భయపడిపించారు? నువ్వు నా దగ్గరికి వస్తావా లేదా, లేకపోతే నీ గురించి బ్యాడ్గా అందరికీ చెప్పేస్తా అని చెప్పారు సార్. 15 రోజుల పాటు తన వెంట పట్టాడు, వేధించాడు. మార్కెట్లో కూరగాయలు అమ్ముకునేదాన్ని నా ఒంటరిగా ఉన్న తన పట్ల 15 రోజులుగా వేధించేవాడు అనేది బాధితురాలు చెప్తున్నారు. ఆ తర్వాత జనవరి 26 నాడు భర్తను చంపుతానని బెదిరించి తనను తీసుకెళ్లి అత్యాచారం చేశాడు అనేది బాధితురాలు చెప్తున్నారు. అక్కడే వదిలేశాడు. ఆ తర్వాత తాను అష్ట కష్టాలు పడి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత నెల రోజుల తర్వాత తాను కుటుంబ సభ్యులకు చెప్పి వివరాలు తెలిపిన తర్వాత, కుటుంబ సభ్యులు చెప్పిన తర్వాత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారనేది బాధితురాలు చెప్తున్నారు. ప్రస్తుతం పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం నిందితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. ఇంకా కేసు మాత్రం దర్యాప్తులో ఉంది. ఇంకా ఎలాంటి సెక్షన్స్ కూడా నమోదు చేయలేదు. దర్యాప్తు పూర్తయిన తర్వాత బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం అతనిపై అత్యాచారం కింద కేసు నమోదు చేసే అవకాశం కనబడుతుంది. కెమెరామెన్ విశ్వపాల్తో రాధాకృష్ణ, NTV, హైదరాబాద్.